ఓన్లీ పుస్తకాలతోనే కాదు, వాళ్ళు స్పోర్ట్స్ లో కానీ కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డిపెండింగ్ ఆన్ దేర్ పర్సనల్ టేస్ట్. కొంతమందికి స్పోర్ట్స్ లో బాగా షైన్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది, కొంతమంది డిబేటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని కోరిక ఉంటుంది. సో ఇలాగ ఎవరికి ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉందో టీచర్స్ కానీ, అదే ప్రొఫెసర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా ఈ ఎక్స్ట్రా కరిక్యులర్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎంఫసైజ్ చేస్తూ హై క్వాలిటీ గ్రాడ్యుయేట్స్ ని తయారు చేయడమే గీతం డీమ్ టు బి యూనివర్సిటీ తాలూకా గోల్ అండి. అంతేగాని ఒక స్టడీస్ లో పుస్తకాలు ఎంతసేపు చదువుతూ ఉంటే ఒకవేళ గ్రాడ్యుయేట్ అయినా కూడా వాళ్ళు సమాజానికి అంత ఎక్కువగా ఉపయోగపడరు అనేదాన్ని మేము గీతం డీమ్ టు బి యూనివర్సిటీ బిలీవ్ చేస్తుందండి. సో వీ వాంట్ వెల్ రౌండెడ్ ప్రొఫెషనల్స్ కమింగ్ అవుట్ ఆఫ్ గీతం సిస్టమ్. ఎస్, ఓకే సార్. ఒక స్టూడెంట్ కానీ ఒక పేరెంట్ కానీ చూస్ చేసుకునేటప్పుడు గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ని అసలు ఎందుకు చూస్ చేసుకోవాలి సార్? దీని విశిష్టత ఏంటి? గీతం డీప్ యూనివర్సిటీని ఎందుకు చేసుకోవాలి అంటే చాలా మనకి పాజిటివ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విజనరీ లీడర్షిప్ అక్కడ మొదలవుతుందండి. ద ప్రెసిడెంట్ ఈస్ యాక్చువల్లీ అన్ అలమ్నస్ ఆఫ్ స్టాన్ఫర్డ్ బిజినెస్ స్కూల్. ప్రపంచ విఖ్యాతిగాంచిన స్టాన్ఫర్డ్ బిజినెస్ స్కూల్లో ఆయన MBA చేసి వచ్చారు. అండ్ సహజంగానే ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉంటుంది. గీతం డీమ్ టు బి యూనివర్సిటీని ఈ 40 ఏళ్లలో గ్రోత్ అయ్యి చాలా మంచి పేరు తెచ్చుకుంది. కానీ దీన్ని ఇంకొక 20 సంవత్సరాల్లో వరల్డ్ మ్యాప్ లోనే పెట్టాలి అనే ఒక చాలా బలమైన కోరిక ఉందండి. అక్కడ మొదలవుతుందండి విజనరీ లీడర్షిప్. ఆ లీడర్షిప్ కి దానికి అనుగుణంగా ఏ మార్పులు చేయాలి, కరికులం లో చేయాలా, స్టాఫ్ లో చేయాలా, లేకపోతే ఫెసిలిటీస్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చేయాలా, ఇవన్నీ చేంజెస్ చేసుకుంటూ ఫ్యాకల్టీ వైజ్ కూడా ఫ్యాకల్టీని, ప్రొఫెసర్స్ ని, అసోసియేట్స్ ని, అసిస్టెంట్ ప్రొఫెసర్ ని ఎంచుకునేటప్పుడు వాళ్ళు ఎక్కడి నుండి చదివారు, ప్రఖ్యాతమైన ఇన్స్టిట్యూట్స్ లో క్వాలిఫై వచ్చారా, లేదు అంటే విదేశీ అనుభవం ఉందా, విదేశాల్లో చదువుకొని క్వాలిఫికేషన్ తెచ్చుకొని విదేశాల్లో కూడా పనిచేసి ఇండియాలో వచ్చి ఇండస్ట్రీలో పనిచేసి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేసి అలాంటి రైట్ మిక్స్ ఆఫ్ పీపుల్ ని ఫ్యాకల్టీగా ఎంచుకోవడం. అదే విధంగా కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఫ్యాకల్టీని ఎప్పటికప్పుడు వాళ్ళకి ఈ కొత్త విధానాల్లో బాగా ట్రైనింగ్ ఇవ్వడం. అదే విధంగా స్టూడెంట్ డైవర్సిటీ అండి. గీతం డీమ్ టు బి యూనివర్సిటీ అంటే మనకి ఓన్లీ ఈ తెలుగు స్పీకింగ్ స్టేట్సే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈవెన్ కర్ణాటకలో, బెంగళూరు వీళ్ళే కాకుండా మనకి ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల నుండి స్టూడెంట్స్ వస్తున్నారు. అదే విధంగా విదేశాల నుండి కూడా చదవడానికి గీతం యూనివర్సిటీకి వస్తారండి. స్టూడెంట్ డైవర్సిటీ, ఆ స్టూడెంట్ డైవర్సిటీ అనేది విద్యార్థులకి చాలా ఉపయోగపడుతూ ఉంటుందండి. ఎందుకంటే మనకి ఎక్స్పోజర్, మనం ఇక్కడ ఆంధ్రాలో, కర్ణాటకలో ఉంటూ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్ ఒకే దగ్గర ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఆ ఎక్స్పోజర్ లో లీడర్షిప్ క్వాలిటీస్ బాగా డెవలప్ అవుతాయండి. వీళ్ళు రేపొద్దున మనకి కంపెనీల్లో వాటిలో పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళినప్పుడు ఈ బ్రాడ్ మైండెడ్నెస్, సొసైటీకి మనం ఏ విధంగా ఉపయోగపడగలము అనేది దృష్టి పెట్టడం వలన వాళ్ళ అప్రోచే డిఫరెంట్ గా ఉంటుందండి. సో ఇలాంటి ప్లస్ పాయింట్ లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి గీతం డీమ్ టు బి యూనివర్సిటీలో. వెదర్ ఇట్ ఈస్ IT ఆర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే విధంగా ఎక్స్పీరియన్స్డ్ అండ్ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండి విద్యా సంస్థలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండడం వల్ల కూడా మన స్టూడెంట్స్ కి అది ఎక్కువ ఉపయోగపడుతుందండి. అలాంటి ఫ్యాకల్టీ మెంబర్స్ తో పాఠాలు నేర్చుకుని సహజంగానే వాళ్ళు నాలెడ్జ్ లెవెల్స్ కానీ, స్కిల్స్ కానీ చాలా అందరికంటే ఎక్కువగా ఉండడం వలన తర్వాత వాళ్ళు ఇండస్ట్రీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు, దేశానికి కూడా మంచిగా ఉపయోగపడతారండి. ఎస్ సార్, గీతం యూనివర్సిటీ నుంచి వేరే మెరిట్ స్టూడెంట్స్ కి కానీ, లేదంటే ఫైనాన్షియల్ గా వేరే వర్గాలకు చెందిన స్టూడెంట్స్ కి కానీ ఏమైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడం జరుగుతుందంటారా? అంటే గీతం డీమ్డ్ యూనివర్సిటీ యాక్చువల్లీ ఈజ్ ఎ ఫర్మ్ బిలీవర్ ఇన్ మెరిటోక్రసీ అండి. మెరిట్ ఉన్న విద్యార్థుల్ని వాళ్ళకి ఆర్థిక సహాయం అందించి వాళ్ళని బాగా నాలెడ్జ్ తోని, స్కిల్స్ తోని ఎక్విప్ చేసి వీళ్ళని సొసైటీలోకి పంపితే బాగుంటుంది
అనేది అసలు ద థీమ్ ఆఫ్ గీతం బీయింగ్ సెటప్ యాజ్ ఎ డీమ్ టు బి యూనివర్సిటీ. దట్ వాజ్ అ విజన్ ఆఫ్ అవర్ లేట్ ఫౌండర్ శ్రీ మూర్తి గారు. సో ఆ మేరకి మనం ఏం చేస్తామంటే అండి 100% ఆర్ పార్షియల్ స్కాలర్షిప్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్లో ఎలిజిబిలిటీ టెస్ట్లో స్కోర్ చేసిన మార్క్స్ బట్టి కొంతమందికి ఏంటంటే అసలు ఫీజు స్టార్ట్ చేయరండి, 100% స్కాలర్షిప్ ఇస్తారు. కొంతమందికి పార్షియల్ స్కాలర్షిప్ ఇస్తారు, అంటే స్టూడెంట్ కొంత పెట్టుకోవాలి, యూనివర్సిటీ కొంత భరిస్తుందండి. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ కూడా రెస్పాన్సిబుల్ గా ఉండి, బికాస్ వాళ్ళు కూడా కొంచెం మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ మీద, యూనివర్సిటీ కొంత మనీ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పార్ట్నర్షిప్ లో వాళ్ళు బాగా ఇంకా హార్డ్ వర్క్ చేసి బాగా షైన్ అవుతారనే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్స్ గీతం యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అదే విధంగా మనకి ఒకవేళ ఎవరైనా వాళ్ళ ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు స్టూడెంట్స్ చదువుతూ ఉంటే పేరెంట్స్ కి ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది కాబట్టి సిబ్లింగ్స్ కూడా ఒక అన్న తమ్ముడు చదువుతుంటే వాళ్ళకి కూడా మళ్ళా స్కాలర్షిప్స్ పంపించి వాళ్ళకున్న ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించడం అవుతుందండి. అదే విధంగా గీతం యూనివర్సిటీస్ లోనే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొంత ఫీ రాయితీ ఇచ్చి వాళ్ళు ఇంకా బాగా షైన్ అవ్వాలి అనే ఉద్దేశంతో స్కాలర్షిప్స్ అన్ని బాగా అడ్మినిస్టర్ చేయడం జరుగుతుందండి. అదే విధంగా ఒక సంవత్సరంలో జాయిన్ అయినా వాళ్ళకి ఆ స్కాలర్షిప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా మొదటి సంవత్సరంలో స్కాలర్షిప్ రాకపోయినా వాళ్ళు కానీ సబ్సిక్వెంట్ గా పరీక్షల్లో బాగా పర్ఫామ్ చేస్తే సబ్సిక్వెంట్ ఇయర్స్ లో స్కాలర్షిప్ రావడానికి కూడా అవకాశం ఉందండి. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఎస్, గీతం డీమ్ టు బి యూనివర్సిటీ మెరిట్ కి ప్రాధాన్యత ఇస్తూ స్కాలర్షిప్స్ ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందండి. ఎస్ సార్, విశ్వవిద్యాలయాలు బయట ఎక్కడైనా చదివిన వాళ్ళకి ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ ఏమైనా అందిస్తున్నారా? అంటే ఇప్పుడు బిజినెస్ స్కూల్స్ మేడకి మేము 2 అమెరికన్ యూనివర్సిటీస్ తో మాకు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. అక్కడ ఏంటంటే MBA ప్రోగ్రామ్ 1 ఇయర్ ఈ 3 స్కూల్స్ లో చేసి ఎక్కడైనా సరే విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, 2వ సంవత్సరం వాళ్ళు US ఈ 2 యూనివర్సిటీస్ లోని చేస్తారండి. ఇది నెబ్రాస్కా అండ్ సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీస్ లో. కాకపోతే ఎక్కువ మంది విద్యార్థులు బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ వెళ్ళడం లేదు. బట్ ఎవరైతే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళు వెళ్ళదలుచుకుంటే ఈ ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ ఈ 2 యూనివర్సిటీలతో ఉన్నాయి. ఎస్ సార్, ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా కొత్తగా వస్తున్నాయి కదా సార్, కోర్సులు చూసినా ఏవి చూసినా కానీ ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా మీ కోర్సులను అలైన్ చేస్తున్నారా? ఎస్ అండి, ఇప్పుడు ట్రెండ్ కు ఇప్పుడు కొత్తగా వచ్చే పోగడ్లు లేకపోతే కొత్తగా వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు వాటిని దృష్టిలో పెట్టుకునే మనము ఇప్పుడు బిజినెస్ అనలిటిక్స్ MBA అని, అదే విధంగా MBA ఫిన్టెక్ అని, అండ్ దెన్ మేము మళ్ళా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో కూడా కంటిన్యూస్ గా ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళు మా బోర్డ్ ఆఫ్ స్టడీస్ అకాడమిక్ కౌన్సిల్ లో మెంబర్స్ గా ఉంటారండి. ఇండస్ట్రీలో వచ్చే మార్పులు ఏమైనా ఉన్నాయంటే అకార్డింగ్లీ దానికి సరిపడే కోర్సులు కూడా డిజైన్ చేసి వాళ్ళకి మా గ్రాడ్యుయేట్స్ అందించడం ద్వారా మాకు కంటిన్యూస్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఉంటుందండి. దాని వల్ల స్టూడెంట్స్ కూడా ఓకే మనం ఈ కోర్స్ చేస్తే ఫ్యూచర్ లో మనము ఉపయోగపడతాము. ఓన్లీ ఏ చేంజ్ వచ్చినా కూడా ఇమీడియట్ గా అది గీతం యూనివర్సిటీ తన కరికులం లో ఇంక్లూడ్ చేసి ఆ స్టూడెంట్స్ కి అవసరమైన ఆ స్కిల్ సెట్ ఇస్తుందండి. దానివల్ల వాళ్ళు ఫ్యూచర్ ఛాలెంజెస్ ని చాలా బోల్డ్ గా ఎదుర్కోగలుగుతారండి. సార్, మీ మేనేజ్మెంట్ లో చేసిన డిగ్రీ, మీ యూనివర్సిటీలో చేసిన మేనేజ్మెంట్ డిగ్రీకి గల ప్రత్యేకత ఏంటి సార్? మేనేజ్మెంట్ డిగ్రీ మా దగ్గర చదువుకుంటే ప్రత్యేకత అంటే లైక్ స్టూడెంట్స్ కి రకరకాల విధంగా ఎక్స్పోజర్ ఉంటుందండి. ఒక్క బుక్స్ తోనే కాకుండా, ఎంతసేపు బుక్స్ మార్క్స్ అనే కాకుండా, ఇప్పుడు బిజినెస్ స్కూల్స్ లో ఇన్ఫాక్ట్ ఐ షుడ్ సే ఇట్ ఈస్ ఫర్ ద ఎంటైర్ యూనివర్సిటీ అండ్ ఒక బిజినెస్ స్కూల్స్ అనే కాదు. ఈ గత సంవత్సరంలో మేము చాలా రిఫార్మ్స్ మొదలు పెట్టామండి, సంస్కరణలు. దాని ప్రకారం ఏంటంటే మా స్టూడెంట్స్ ఇప్పుడు బిజినెస్ స్టూడెంట్స్ అయితే మాకు వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ అని ఒక కొత్త సంస్థను ఒకటి యూనివర్సిటీలో పెట్టామండి. ఈ వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ లో ఏంటంటే గ్రాడ్యుయేట్స్ చదువుతున్నప్పుడే వాళ్ళు ఒక బిజినెస్ లోకి ఏ విధంగా ఎంటర్ అవ్వాలి, స్టార్ట్అప్స్ అంటారు చూడండి,
అంటే ఏమిటి, ఒక ఎంప్లాయీగా ఇంకొకరి దగ్గర పనిచేసే బదులు వాళ్ళే ఒక ఎంప్లాయర్ గా ఉండి ఒక ఐడియాని తీసుకొని దాన్ని డెవలప్ చేసి వైల్ దే ఆర్ ఇన్ ద యూనివర్సిటీ, తర్వాత వేరియస్ ప్రభుత్వ కానండి ప్రైవేట్ సెక్టర్ లో ఇచ్చే ప్రోత్సాహకాలతో వాళ్ళు స్టార్ట్అప్ స్టార్ట్ చేసి వాళ్ళంతటి వాళ్ళు బిజినెస్ చేయగలుగుతారండి. అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 20, 21, 22 వాళ్ళు సొంతంగా బిజినెస్ పెట్టుకొని ఒక 2-3 ఏళ్లలో నిలదొక్కుని మనకి మంచి పేరున్న బిజినెస్ పీపుల్ గా వాళ్ళు ప్రత్యేకత సంతరించుకుంటారు. మనం ఏంటంటే ఈ స్టార్ట్అప్స్ కి వీ హ్యావ్ ఎన్ MOU విత్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ ఇన్ బాస్టన్ అండి, యుఎస్ లో ఉన్న యూనివర్సిటీతో మనకి MOU ఉంది. సో స్టూడెంట్స్ ట్రైన్ చేస్తారండి బిజినెస్ ఎలా స్టార్ట్అప్ చేయాలి, అవసరమైన సదుపాయాలన్నీ క్రియేట్ చేస్తారు. కొంతమంది ట్రైనర్స్ అమెరికా నుండి వస్తారు మనకి, అదే విధంగా ఇండియాలో కూడా కొంతమంది ట్రైనర్స్ రిక్రూట్ చేసుకున్నాము. ఇది అగైన్ ఒక మేనేజ్మెంట్ స్కూల్ స్టూడెంట్స్ కే కాదండి, అటు సైన్స్ స్టూడెంట్స్ అనండి, ఫార్మసీ స్టూడెంట్స్ అనండి. మీకు తెలియదు ఏముంది, ఫార్మసీ మన ఇండియా ప్రపంచంలో మన ఇండియన్ ఫార్మసీ సెక్టర్ కి చాలా మంచి గౌరవం ఉందండి. మా దగ్గర కూడా ఫార్మసీ కోర్సులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చి వాళ్ళు ఏమైనా కొత్తవి కనుక్కున్న పక్షంలో వాటిని స్టార్ట్అప్స్ గా డెవలప్ చేయొచ్చు. అదే విధంగా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, కోర్సెరా ప్రోగ్రామ్స్. స్టూడెంట్స్ వీటిని చేసుకోవచ్చు, వాటికి ఫ్రీ లైసెన్స్ ఇస్తారు. ఎన్ని కోర్సులు అయినా వాళ్ళు ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు చేయొచ్చు. మీకు ఇప్పుడు పూర్వం ఎలా ఉండేదంటే ఎవరైనా MBA చదువుతున్నారు అంటే ఓన్లీ మేనేజ్మెంట్ కోర్సెస్ చేసేవారు. ఇప్పుడు గీతం డీమ్ టు బి యూనివర్సిటీ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుందండి, ఆల్రెడీ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్, లేకపోతే ఒక సైన్స్ స్టూడెంట్, లేకపోతే ఒక మెడికల్ డాక్టర్, దే కెన్ డూ కోర్సెస్ అండి లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్. ఎందుకంటే ద హోల్ వరల్డ్, ప్రపంచం అంతా ఆ డైరెక్షన్ లో నడుస్తున్నప్పుడు మన స్టూడెంట్స్, మన గ్రాడ్యుయేట్స్ గీతం డీమ్ టు యూనివర్సిటీలో చదివే ఈ యంగ్స్టర్స్ అందరికీ వీటిని ఎక్స్పోజర్ ఇవ్వడం ద్వారా వాళ్ళ తాలూకా ఉపయోగాన్ని మనము పెంచగలుగుతాం. దే ఆర్ మోర్ యూస్ఫుల్ టు ద ఇండస్ట్రీ, దే ఆర్ మోర్ యూస్ఫుల్ టు ద సొసైటీ. అంటే ఇక్కడ ఎక్కడా కూడా అదే విధంగా ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ మాకు ఒక బెక్ అని ఉందండి, బిజినెస్ ఇంగ్లీష్ కోర్స్. దిస్ ఈస్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బేస్డ్ ఇన్ UK. సో అదే విధంగా స్టూడెంట్స్ ఎవరికైనా కమ్యూనికేషన్ స్కిల్స్ లో షార్పెన్, ఈవెన్ దోస్ హూ ఆర్ వెరీ గుడ్, కొంచెం షార్పెన్ చేసుకుందాం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అగైన్ ఫ్రీగా యూనివర్సిటీ వాళ్ళు ఈ బెక్ అనే కోర్స్ ని మన మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ కి, అటు అండర్ గ్రాడ్ కానీ ఇటు పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ అది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇలాంటివి మనకి చాలా యాడ్ ఆన్స్ అంటాం చూడండి, వాల్యూ ఎడిషన్ ఉంటుంది. ఒక్క పుస్తకాలు, స్టడీస్, మార్క్సే కాకుండా వీరు సొసైటీలోకి వెళ్తే ఏ విధంగా దేశాభివృద్ధిలో పాల్గొనగలుగుతారు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా మంచి ఉపాధి, మంచి జాబ్, అది సొసైటీలో రికగ్నిషన్. మీరు ఎంత మంచి జాబ్ లో జాయిన్ అయితే అంత రికగ్నిషన్ ఉంటుంది. అదే విధంగా మీరు ఎంత సక్సెస్ఫుల్ గా స్టార్ట్అప్ చేస్తే మీకు అంత రికగ్నిషన్ ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ గౌతమ్ గారు. గీతం యూనివర్సిటీకి సంబంధించి విలువైన సమాచారం అందించారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. Visit Rupik.com. నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ప్రొఫెసర్ యజ్జు గౌతమ్ రావు. విద్యారంగంలో గౌతమ్ రావుకు 40 ఏళ్ల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 14 ఏళ్లు ఇండియాలో, 26 ఏళ్లు విదేశాల్లో పనిచేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంకామ్ లో గోల్డ్ మెడలిస్ట్. అదే వర్సిటీ నుంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో PhD చేశారు. ICWA నుంచి క్రాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ క్వాలిఫై అయ్యారు.
అడ్వాన్స్డ్ కార్పొరేట్ రిపోర్టింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ప్రొఫెసర్ ఎజ్జు గౌతమ్ రావు స్పెషలైజేషన్ ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ వర్క్ షాప్లు ఎన్నో నిర్వహించారు. అందులో సీఈఓలు, సీనియర్ మేనేజర్స్ పాల్గొన్నారు. గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్ మరియు డైరెక్టర్ గానే కాకుండా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్స్ కమిటీ ఆఫ్ గీతంలోనూ మెంబర్ గా ఉన్నారు. హై సార్. హలో అమ్మా, నమస్కారం ప్రేక్షకులందరికీ. సార్, ముందుగా చెప్పండి, మీరు 3 బిజినెస్ స్కూల్స్ అండ్ ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా రన్ చేస్తున్నారు కదా, వాటి గురించి చెప్పండి. రైట్, మీకు తెలిసినట్టుగా గీతం డీమ్ టు యూనివర్సిటీ 3 క్యాంపస్లు ఉన్నాయండి. విశాఖపట్నం, హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఈ 3 క్యాంపస్ల్లో కూడా మేము బిజినెస్ స్కూల్స్, అండర్ గ్రాడ్, పోస్ట్ గ్రాడ్ కోర్సులు రన్ చేస్తున్నాము. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఎంబీఏ, జనరల్ ఎంబీఏ, ఎంబీఏ ఫిన్టెక్, ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్, ఎంబీఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్, ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ ఎంబీఏ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్. ఇవన్నీ ఎంబీఏ కోర్సులు అండి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో బీబీఏ, జనరల్ బీబీఏ, బీబీఏ ఫినాన్షియల్ ఫిన్టెక్, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, బీబీఏ లాజిస్టిక్స్, బీబీఏ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సీమా యూకే వారితో కలిపి చేస్తున్నాము. అదేవిధంగా బీకామ్ ఆనర్స్ ఏసీసీఐ యూకే వారితో కలిపి చేస్తున్నాం. ఇది కాకుండా బీకామ్ అకౌంటింగ్, ఆడిటింగ్ అండ్ టాక్సేషన్ లో ఒక నార్మల్ కోర్సు ఒకటి రన్ చేస్తున్నాం. ఇవన్నీ మేము రన్ చేస్తున్న వేరియస్ ప్రోగ్రామ్స్ ఈ 3 క్యాంపస్ లో. ఓకే సార్, ఇప్పుడు కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో మీరు లెక్చర్స్ ఎలా ఇస్తున్నారు అండ్ ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? కోవిడ్ అనేది అందరికీ చాలా ఛాలెంజింగ్ సినారియో అండి. ఇది అంతకు ముందు ఎప్పుడు రాలేదు. మేము కూడా అందరిలాగే ఇనీషియల్ గా ఒక వారం 2 వారాలు స్ట్రగుల్ అయ్యాము. తర్వాత వీ గాట్ ద ఈక్వేషన్ రైట్. క్లాసెస్ అన్ని బ్లెండెడ్ మోడ్ మేము చూస్ చేసుకున్నాం, ఆన్లైన్ కొంత, ఆఫ్లైన్ కొంత అని. అదే విధంగా మేము టెక్నాలజీలో కానీ ఎక్స్పర్ట్స్ ని రిక్రూట్ చేసుకోవడంలో కానీ చాలా ఇన్వెస్ట్ చేసి మా ఫ్యాకల్టీ అందరికీ ఎఫెక్టివ్ గా లెక్చర్స్ ఈ బ్లెండెడ్ మోడ్ లో ఏ విధంగా చేయగలము అనే దాని మీద కూడా ట్రైనింగ్ ఇచ్చామండి. అదే విధంగా పరీక్షలు కూడా మేము ఆన్లైన్ లో కండక్ట్ చేయగలుగుతున్నాం. అందువల్ల కోవిడ్ ఇంపాక్ట్ మొదట్లో మా మీద ఎక్కువగా ఉన్నా తర్వాత మేము చాలా బాగా దాన్ని ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అందరూ పేరెంట్స్ కానీ అందరూ చాలా హ్యాపీగానే ఉన్నారు. ఓకే సార్, ఇందాక మీరు కొన్ని కోర్సులు, మీరు ఆఫర్ చేసే కొన్ని కోర్సులు చెప్పారు కదా సార్, అయితే వేరే కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ వాళ్ళెవరు ఆఫర్ చేయని కోర్సులు మీరు ఇందాక చెప్పిన వాటిలో స్పెషల్ కోర్సులు ఏంటి సార్ అవి? అంటే ఇప్పుడు ప్రపంచం అంతా మనకి డిజిటలైజేషన్ లో ఉందండి. ఈ డిజిటలైజేషన్ వల్ల మనకి ఫైనాన్షియల్ సెక్టర్ లో, టెక్నాలజీ సెక్టర్ లో బాగా ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు అన్ని వస్తాయండి. ప్రపంచం అంతా, భారతదేశం కూడా అందులో ఏమీ ఎక్సెప్షన్ కాదు. అందువల్ల మేము ఎప్పటికప్పుడు ఈ మార్కెట్ లో వస్తున్న మార్పుల దృష్ట్యా కొత్త కొత్త కోర్సుల్ని ఇన్నోవేట్ చేసి వాటిని ప్రవేశపెడుతున్నామండి. ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే, మాకు ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ అనేది వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ మనకి ఇండియాలో ఆఫర్ చేస్తున్నాయండి. ఫ్యూచర్ అంతా అనలిటిక్స్, ఫిన్టెక్ లో ఉంది. ఎంబీఏ ఫిన్టెక్ కూడా వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ మనకి ఇండియాలో ఆఫర్ చేస్తూ ఉన్నాయి. ఈ బీకామ్ ఆనర్స్ విత్ ఏసీసీఏ, బీబీఏ ఫైనాన్షియల్ మార్కెట్స్ విత్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అదే విధంగా బీబీఏ మేనేజ్మెంట్ అకౌంటింగ్ విత్ సీమా యూకే, ఇవన్నీ చాలా స్పెషల్ కోర్సులు అండి. మోస్ట్ యూనివర్సిటీస్ లో మనకి అండర్ గ్రాడ్ అంటే ఒక 3 సంవత్సరాలతో ఒక అకాడమిక్ క్వాలిఫికేషన్ మాత్రమే మనకి గ్రాంట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ప్రపంచం అంతా రికగ్నైజ్ చేయబడిన ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ తో పాటు అకాడమిక్ డిగ్రీ కూడా 3 ఏళ్లలో స్టూడెంట్స్ కానీ కష్టపడితే 2, ఒక అకాడమిక్ డిగ్రీ ప్లస్ ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా సాధించగలుగుతారు. ఇవి చాలా యూనివర్సిటీస్ లో ఈ కాంబినేషన్ వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తాయండి. అది గీతం యూనివర్సిటీ ఇప్పుడు బాగా ఆఫర్ చేస్తూ ఉందండి. అదే విధంగా లాజిస్టిక్స్ సెక్టర్ లో మనకి గవర్నమెంట్ కూడా ఫ్రమ్ టైం టు టైం అనౌన్స్ చేస్తున్నారు, చాలా ఇన్వెస్ట్ చేస్తారు. అందువల్ల ఈ బీబీఏ లాజిస్టిక్స్ ప్రోగ్రామ్ కూడా ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిదండి. ఓకే సార్, గీతం బిజినెస్ స్కూల్ ఆఫర్ చేసే ప్రత్యేకమైన కోర్సులు ఏంటి అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్లేస్మెంట్ రికార్డ్ ఎలా ఉంటుంది సార్?
అంటే ముందు చెప్పినట్టుగా ఇవన్నీ ప్రత్యేకమైన కోర్సులు అండి. చాలా ఫ్యూ యూనివర్సిటీస్ లో ఇవి మనకు ఉన్నాయి. నా కమింగ్ టు ప్లేస్మెంట్స్, మనకి గీతం చాలా మంచి పేరు ఉందండి. 95% అండ్ అబౌవ్ ఆఫ్ ద ఎలిజిబుల్ స్టూడెంట్స్ కి మనకి ప్లేస్మెంట్స్ క్యాంపస్ లోనే అవుతాయండి. మనకి ఇండియాలో పేరుబడిన కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు, లిస్టెడ్ కంపెనీస్ సంవత్సరానికి మనకి 60 to 70 కంపెనీస్ ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ లో వచ్చి ఈ గీతం ఎవరైతే చదువు పూర్తి చేస్తున్నారో వాళ్ళు ఇంకా 6 months 8 months ముందుగానే వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ అయ్యి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఆఫర్ లెటర్స్ అన్ని రోల్ చేస్తారండి. సో గీతం ప్రత్యేకతే ప్లేస్మెంట్స్ అండి ఇక్కడ. ఎందుకంటే ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ ఎక్కువ ఉండి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి ఎప్పటికప్పుడు కరికులం మార్చి ఏ విధంగా ఇండస్ట్రీకి ఉపయోగపడతారో ఆ విధంగానే స్టూడెంట్స్ ని తయారు చేయడం వల్ల మనకి గీతం గ్రాడ్యుయేట్స్ ఒక్క మేనేజ్మెంట్ స్కూల్సే కాదండి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా మంచి మంచి ప్యాకేజెస్ తో రిప్యూటబుల్ కంపెనీస్ లో ఉద్యోగ అవకాశాలు వస్తాయండి వాళ్ళు. సార్, అయితే ఇది చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్ లెక్చర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? స్టూడెంట్స్ కానీ లేదంటే పేరెంట్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు లెక్చర్ గురించి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు సార్? అమ్మ, అందరికీ ఆఫ్లైన్ క్లాసెస్ చేయాలనే ఉంది, స్టూడెంట్స్ కానీ, మాకు కానీ, పేరెంట్స్ కానీ. ఎందుకంటే ఆన్లైన్ అనేది ఒక కొత్త పోకడ అండ్ చాలా మందికి ఇంకా అలవాటు అవ్వలేదు. ఆ కొత్తదనం ఉంది, అందువల్లనే చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఓపెన్ చేస్తారు. బట్ హెల్త్ ఈజ్ ఫస్ట్. మేము కూడా చాలా ఆతృతగానే ఉన్నాం ఎంత తొందరగా మనం ఆఫ్లైన్ కోర్సెస్ స్టార్ట్ చేస్తామా అని. కానీ ప్రెసెంట్ పాండమిక్ దృష్ట్యా మనము ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాల మేరకు, అదే విధంగా మనకి రెగ్యులేటరీ అథారిటీస్ యూజీసీ కానీ, ఏఐసిటి కానీ వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టే మనం ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. కానీ ఆఫ్లైన్ క్లాసెస్ లేకపోవడం వల్ల విద్యార్థులు కష్టపడుతున్నారా, లేకపోతే వాళ్ళకి సమస్యలు వస్తున్నాయంటే వాటిని తగ్గించడానికే గీతం యూనివర్సిటీ చాలా ఈ బ్లెండెడ్ లెర్నింగ్ అనే అప్రోచ్ ని వాడి స్టూడెంట్స్ కి ఈ బ్లెండెడ్ లెర్నింగ్ కూడా యాజ్ గుడ్ యాజ్ ఆఫ్లైన్ క్లాసెస్ అనే విధంగా తీసుకొచ్చారు. బట్ ఒకవేళ మనకి కోవిడ్ కేసులు తగ్గి మనకి కానీ క్లియరెన్స్ వస్తే ప్రభుత్వం నుండి కానీ, రెగ్యులేటరీ అథారిటీస్ నుండి కానీ, మేబీ November 15 or 1st December వీఆర్ ఈక్వల్లీ ఈగర్ ఎంత తొందరగా ఆఫ్లైన్ కోర్సెస్ స్టార్ట్ చేద్దామా అని మేము కూడా ఆలోచిస్తూ ఉన్నామమ్మా. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎడ్యుకేషన్ పాలసీ 2020ని గవర్నమెంట్ కూడా చూసి అన్ని పరిగణలోకి తీసి అది దాన్ని అమలు చేయటం కూడా జరిగింది కదా సార్. మీరు దీనికి సిద్ధంగా ఉన్నారా? అంటే గవర్నమెంట్ పాలసీ 2020 ఈజ్ ఎ వెరీ ప్రోగ్రెసివ్ పాలసీ అండి. అందులో చాలా మంచి విషయాలన్నింటినీ ఇంక్లూడ్ చేయడం అయింది. కాకపోతే నేను గీతం యూనివర్సిటీ, డీమ్ టు బి యూనివర్సిటీ విషయంలో మేము గవర్నమెంట్ పాలసీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయలేదండి. ఆల్రెడీ మేము సంవత్సరం ముందు నుండే ఈ రోజు గవర్నమెంట్ పాలసీలో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న అంశాలని ఒకటి మేము ఆల్రెడీ స్లోగా గీతం డీమ్ టు బి యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చామండి. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అని, ఫోకసింగ్ ఆన్ కాన్సెప్చువల్ లెర్నింగ్ యాజ్ అపోజ్ టు రోట్ లెర్నింగ్. అంటే విద్యార్థులు కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఇంకా మంచిగా చేసుకుంటారు. పూర్వం ఏంటంటే ఎక్కువ ఫోకస్ అంతా ఏదో కంఠస్థం పెట్టి పరీక్షలు రాసి వాళ్ళ అనలిటికల్ స్కిల్స్ కానీ, వాళ్ళకి అకాడమిక్ ఫ్రీడమ్ కానీ చాలా తక్కువ ఉండేవండి. సో గీతం డీమ్ టు బి యూనివర్సిటీ ఇన్ ఏ వే కొంచెం మనం ముందుగానే ఉన్నాము. ముందుగానే ఏ విధంగా మనం విద్య అందిస్తే అటు సమాజానికి, ఇటు విద్యార్థులకు ఉపయోగపడుతుందో ఆ అవసరమైన మార్పులన్నీ కూడా మేము చాలా ముందుగానే ఇంట్రడ్యూస్ చేయడం మొదలు పెట్టామండి. సో అందువల్ల మాకు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు గీతం యూనివర్సిటీకి అది చాలా ఈజీ అవుతుందండి. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ అందులో ఉన్న చాలా విషయాల్ని ఆల్రెడీ మేము ఇంట్రడ్యూస్ చేయడం అయింది. వచ్చే సంవత్సరం మిగతా 1 or 2 ఇష్యూస్ కూడా మేము మా డెలివరీలో, పోస్ట్ డెలివరీలో ఉపయోగించడం జరుగుతుంది. సో వీఆర్ రెడీ అండి. గీతం డీమ్డ్ యూనివర్సిటీ ఈజ్ రెడీ ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ. అటు స్టూడెంట్స్ కి ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చి, వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ లోనే చదవకుండా మేనేజ్మెంట్ కోర్సెస్ చేయొచ్చు, ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్, ఒక
ఒకే ఏరియాలో రీసెర్చ్ చేయకుండా ఇంజనీర్స్ మెడికల్ లో చేయొచ్చు, మెడికల్ ఎక్విప్మెంట్ మీద చేయొచ్చు. అదే విధంగా లాయర్స్ కూడా మెడికల్ స్కూల్ తో కొలాబరేట్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ తో కొలాబరేట్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ ఏమో మెడికల్ తో కూడా. అదే ఒక పెద్ద అడ్వాంటేజ్ అండి గీతం డీమ్ టు బి యూనివర్సిటీకి. ఎందుకంటే గీతం డీమ్ టు బి యూనివర్సిటీలో మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ తో పాటు మనకి మెడికల్ కాలేజ్ ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది, సైన్స్ ఉంది, లా ఉందండి, హ్యుమానిటీస్ ఉన్నాయి. సో ఈ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ చేసే అవకాశాలు యూనివర్సిటీకి చాలా ఉన్నాయి. కాబట్టి కరెక్ట్ గా కొత్త ఎడ్యుకేషనల్ పాలసీతో మనం బాగా మర్జ్ అయ్యి అన్ని మంచిగా స్టూడెంట్స్ కి చెప్పడానికి వీలవుతుంది. ఎస్ సార్, ఇండియాలో చూస్తే చాలా కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఓన్లీ స్టడీ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాయి అండ్ వాటి మీదనే ఫోకస్ చేస్తాయి అండ్ కో కరిక్యులర్ కానీ లేదంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పార్టిసిపేట్ చెయ్యరు, వాటి మీద కాన్సన్ట్రేట్ చెయ్యరు అని చాలా విమర్శలు కూడా ఉన్నాయి సార్. అండ్ గీతం యూనివర్సిటీకి వచ్చేసరికి ఇది కూడా అదే కేటగిరీలోకి వస్తుందంటారా? గీతం యూనివర్సిటీ ఓన్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయదండి. గీతం డీమ్ టు బి యూనివర్సిటీ యాక్చువల్ గా ప్రిఫరెన్స్ ఈజ్ హోలిస్టిక్ అప్రోచ్ టు ఎడ్యుకేషన్. అంటే ఒక వెల్ రౌండెడ్ గ్రాడ్యుయేట్స్ మన దగ్గర నుండి